బ్లూ స్టార్ 220 ఏసీ డబుల్ కండెన్సరు. గ్యాస్ అనేది లీక్ అయిపోతుంటే ప్రెజర్ పెట్టామండి. 450 PSI ప్రెజర్ పెట్టాము. 450 PSI ప్రెజర్ పెట్టినంత మనకి ఇక్కడ లీక్ అనేది ఐడెంటిఫై అయ్యింది. చూడండి, ఇదే 300 250 PSI పెట్టినప్పుడు మనకి ఎక్కడ లీక్ అనేది ఐడెంటిఫై కాలేదండి. స్లోగా డౌన్ అయిపోతుంది. ఇప్పుడు 450 PSIకి బాగా ప్రెజర్గా కనిపిస్తుంది. నీట్గా ఇప్పుడు ఐడెంటిఫై చేసాము. ఇప్పుడు ముందు ఏంటంటే ఎమరీ చేసుకోవాలండి. లీక్ ఉన్న దగ్గర ఆ పైప్ని నీట్గా ఎమరీ చేసుకోవాలి. ఎమరీ పేపర్ తీసుకొచ్చి నీట్గా ఎమరీ చేసుకొని వెల్డింగ్ కొట్టాలి. వెల్డింగ్ కొట్టాలంటే నీట్గా వెల్డింగ్ అనేది అవుతుంది. నీట్గా ఎమరీ అనేది మాత్రం కంపల్సరీ ఎమరీ చేసుకోవాలి. నీట్గా ఎమరీ చేసిన తర్వాత మళ్ళీ మనం వెల్డింగ్ కొట్టాలి. చూడండి, ఇలా వెల్డింగ్ కొట్టేటప్పుడు చాలామంది ఏం చేస్తారంటే కింద పైప్ హీట్ కాకముందే రాడ్ పెడతారండి. రాడ్ పెట్టడం వల్ల ఏంటంటే ఇది కరిగిపోయి అక్కడక్కడ చుక్కలు డాట్గా అయిపోతుంది. అలా కాకుండా కింద పైప్ అనేది బాగా హీట్ ఎక్కాలి. బాగా రెండు హీట్ వచ్చినప్పుడు మనం రాడ్ పెట్టినప్పుడు నీట్గా కరిగిపోయి నీట్గా వెల్డింగ్ అయిపోతుంది. ఇలా వెల్డింగ్ చేసిన డబుల్ కండెన్సర్లో ఆపోజిట్ పైప్ కూడా హీట్ ఎక్కి అది కొద్దిగా లేయర్ తగ్గి తొందరగా అది ఒక 2-3 రోజులకి అది కూడా లీక్ అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి డబుల్ కండెన్సర్కి మనం ఈ పైపులో వెల్డింగ్ కొట్టినప్పుడు దాని పక్క పైప్ కూడా ఖచ్చితంగా లీక్ ఉన్నా లేకపోయినా వెల్డింగ్ కొట్టుకోవడం సేఫ్ అండి. మళ్ళీ మనకి రీకంప్లైంట్ రాదు. లేదంటే హీట్ దానిపైన కూడా ఒక లేయర్ అనేది లేసిపోతుందండి. తొందరగా అక్కడ కూడా లీక్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ మనమే వచ్చి వెల్డింగ్ చేసుకోవాలా. ఆ ప్రాబ్లం రాకుండా ఉన్నారంటే 2 సైడ్ వెల్డింగ్ చేసేది. ఇప్పుడు ఈ విధంగా 2 సైడ్ వెల్డింగ్ చేసి మళ్ళీ 450 PSI ప్రెజర్ పెట్టి లీక్ అనేది మనం చెక్ చేసాము. ఇప్పుడైతే ఏం లీక్ లేదు. లీక్ అయితే అరెస్ట్ అయిపోయింది. నీట్గా లీక్ అనేది అరెస్ట్ అయిపోయింది. కాబట్టి దానిపైన ఒక చిన్న ఫోమ్ లాగా పెట్టి డోర్ ఫిట్ చేసేయాలండి. పైన డోర్ అనేది దానిపైన ఫోమ్ పెట్టి ఫిట్ చేసుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు. నీట్గా మనకి వర్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ. వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.